స్నాజీ సర్జన్ నుండి బెయిలీ అండ్ లవ్ను ఆవిష్కరించే మరో ఎపిసోడ్కు స్వాగతం. ఈరోజు మనం ఆ నిప్పుల్ డిశ్చార్జ్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఇది మనం తరచుగా చూసే సమస్య అయినా దాని వెనుక కారణం తెలుసుకోవడం ముఖ్యం కదా. అవును, నిజమే. చాలా సందర్భాలలో పెద్దగా ఆందోళన పడాల్సిన పనిలేదు అనుకుంటాం కాని కొన్నిసార్లు ఇది వేరే సీరియస్ ప్రాబ్లంకి సూచన కావచ్చు. అందుకే సరైన డయాగ్నోసిస్, మేనేజ్మెంట్ చాలా కీలకం. కరెక్ట్. ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది చాలా వరకు డిశ్చార్జులు ఫిజియోలాజికల్ అని, ఈ అబరేషన్స్ ఆఫ్ నార్మల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వల్యూషన్, అదే ANDI స్పెక్ట్రంలో భాగమనమాట. అవును, అవి 1 లేదా 2 బ్రెస్ట్ల నుండి 1 కన్నా ఎక్కువ డక్ట్స్ నుండి రావచ్చు. కలర్ కూడా వేరుగా ఉండొచ్చు. కానీ పాథలాజికల్ డిశ్చార్జ్ను గుర్తించడం ముఖ్యం. దానికి ఆ 4 Sలు గుర్తుపెట్టుకోవాలి. ఆ 4 Sలు అవేంటవి? 1 సింగిల్ డక్ నుంచి రావడం, 2 సీరస్ లేదా శాంగ్వినస్ నీళ్లలాగా లేదా రక్తం కలవడం, 3 స్పాంటేనియస్గా రావడం ఒత్తిడి లేకుండా వాటంతట అవే. 4ది సింగిల్ డక్ట్, సీరస్ శాంగ్వినస్, స్పాంటేనియస్ ఇవి ముఖ్యమైనవి. వీటితో పాటు సిగ్నిఫికెంట్ అమౌంట్ అని కూడా కొందరంటారు. ఓకే, ఈ లక్షణాలుంటే మాత్రం ట్రిపుల్ అసెస్మెంట్ తప్పనిసరి. ఖచ్చితంగా. క్లినికల్ ఎగ్జామినేషన్, ఇమేజింగ్, అవసరమైతే టిష్యూ శాంప్లింగ్. సరే, ఇక కారణాల విషయానికొస్తే ఫిజియోలాజికల్ గురించి చెప్పండి కొంచెం. ఫిజియోలాజికల్లో మల్టీడక్ట్ డిశ్చార్జ్, రకరకాల రంగుల్లో రావడం, ఇవన్నీ సాధారణంగా బెనైన్. గర్భధారణ సమయంలో కూడా వస్తుంది కదా? అవును, ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది కాబట్టి సీరస్ లేదా కొంచెం బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ కనిపించవచ్చు. సాధారణంగా డెలివరీ తర్వాత తగ్గిపోతుంది. అయినా క్యాన్సర్ను ఎక్స్క్లూడ్ చేయడానికి అల్ట్రాసౌండ్ చేయడం మంచిది. ఓకే, ఇక పాథలాజికల్ కారణాలు, అవి డిశ్చార్జ్ రకాన్ని బట్టి చూడాలి అంటున్నారు. అవును, ఇప్పుడు క్లియర్ లేదా సీరియస్ డిశ్చార్జ్ ఉందనుకోండి, దానికి చాలా సాధారణ కారణం డక్టల్ పాపినోమా. ఇంట్రాడక్టల్ పాపిల్లోమా. అవును, వేరే కారణాలు కూడా ఉండొచ్చు. డక్టల్ హైపర్ప్లాసియా, డక్ట్ ఎక్టేసియా, కొన్నిసార్లు డక్టల్ కార్సినోమా ఇన్సైటు, DCIS. మరి రక్తంతో కూడిన స్రావం, అది ఇంకాస్త కంగారు పెడుతుంది. నిజమే, అది సింగిల్ డక్ట్ నుంచి వస్తే ప్రధానంగా ఇంట్రాడక్ట్ పాపిల్లోమా లేదా ఇంట్రాడక్ట్ కార్సినోమా అనుమానించాలి. డక్ట్ ఎక్టేసియా కూడా ఒక కారణం కావచ్చు. అదే మల్టిపుల్ డక్ట్స్ నుంచి రక్తం వస్తే అప్పుడు కార్సినోమా లేదా డక్ట్ ఎక్టేసియా ఎక్కువగా చూస్తాం. నలుపు, ఆకుపచ్చ లేదా కొంచెం బురద రంగులో ఉంటే అది సాధారణంగా డక్ట్ ఎక్టేసియా వల్లే వస్తుంది. చీము వస్తే పెరిడక్టల్ మాస్టైటిస్ అనుకోవచ్చు కదా? అవును, అది ఇన్ఫెక్షన్ని సూచిస్తుంది. ఇంకోటి గెలాక్టోరియా, పాలు రావడం, లాక్టేషన్తో సంబంధం లేకుండా. గెలాక్టోరియా, ఇది మల్టిపుల్ డక్ట్స్ నుంచి వస్తుంది. ప్రసవం, చనుబాలు ఇవ్వడంతో సంబంధం ఉండదు. దీనికి కారణాలు ప్రోలాక్టినోమా ఒకటి. హార్మోనల్ ప్రాబ్లం. అవును, కొన్ని మందులు కూడా కారణం కావచ్చు. హెలోపెరడాల్, క్లోర్ప్రోమజిన్, అమిట్రిప్టిలైన్, మెటోక్లోప్రోమైడ్, సిమెటిడిన్ లాంటివి. అరుదుగా హైపోథైరాయిడిజం, వేరే పిట్యూటరీ ట్యూమర్స్ కూడా కారణం కావచ్చు. డక్ట్ లోపల నుంచి కాకుండా నిప్పుల్ సర్ఫేస్ నుంచే డిశ్చార్జ్ వస్తే? మంచి పాయింట్. అది డక్ట్స్ నుంచి కాకుండా చనుమనపై చర్మం నుంచి వస్తే పేజెట్స్ వ్యాధిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓ, పేజెట్స్. అవును, లేదా మామూలు చర్మ సమస్యలు, ఎగ్జీమా, సోరియాసిస్ లాంటివి, అరుదుగా కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా. సరే, మొత్తానికి రోగ నిర్ధారణకు ట్రిపుల్ అసెస్మెంట్ చాలా కీలకం. అవును, ఇమేజింగ్లో అల్ట్రాసౌండ్ బాగా ఉపయోగపడుతుందంటున్నారు కదా? అవునండి, అల్ట్రాసోనోగ్రఫీ చాలా సహాయపడుతుంది. ముఖ్యంగా డక్ట్ పాపిలోమాను గుర్తించడంలో దాని ఖచ్చితత్వం సుమారు 85% ఉంటుంది. ఎలా కనిపిస్తుందది? డక్ట్ కొంచెం డైలేట్ అయ్యుంటుంది సబ్ ఆరియోలార్ రీజియన్లో. దాని లోపల ఒక ఫిల్లింగ్ డిఫెక్ట్ లాగా పాపిలోమా కనిపిస్తుంది. డక్టోస్కోపీ, డక్టోగ్రఫీ సంగతేంటి? డక్టోస్కోపీతో నేరుగా డక్ట్ లోపల చూడొచ్చు, కానీ అది టెక్నికలీ కొంచెం కష్టం, అన్ని చోట్ల అందుబాటులో ఉండదు. ఇక డక్టోగ్రఫీ డక్ట్లో కాంట్రాస్ట్ ఇచ్చి ఎక్స్రే తీయడం, అలాగే డిశ్చార్జ్ సైటాలజీ, వీటి డయాగ్నోస్టిక్ ఈల్డ్ కొంచెం తక్కువే. అందుకే రొటీన్గా వాడట్లేదా? అవును, చాలా సెంటర్స్లో ఇప్పుడు వీటిని రెగ్యులర్గా చేయడం లేదు. రైట్. ఇక మేనేజ్మెంట్ విషయానికొద్దాం. ఇది డిశ్చార్జ్ రకాన్ని బట్టి మారుతుందన్నారు. అవును, రక్తం లేని ఫిజియోలాజికల్ డిశ్చార్జ్ అనుకోండి, పేషెంట్కి అది బెనైన్ అని చెప్పి భరోసా ఇస్తే సరిపోతుంది. ఒకవేళ వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటే, బట్టలు తడిసిపోవడం లాంటివి, అప్పుడు మాత్రం సర్జరీ ఆలోచించాలి. స్రావం మరీ ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంటే. ఒకవేళ సింగిల్ డక్ట్ సమస్య అనిపిస్తే మైక్రోడొకెక్టమీ చేస్తాం. ఆ ఒక్క డక్టును తీసేయడం. అవును, ప్రభావితమైన ఆ ఒక్క నాళాన్ని నిపుల్ వెనుక సుమారు 1.5 నుంచి
2 సెంటీమీటర్ల వరకు తీసేస్తాం. మరి బ్లడీ లేదా సీరస్ డిశ్చార్జ్ ఉంటే? అక్కడ వయసు ముఖ్యం. క్యాన్సర్ రిస్క్ వయసుతో పాటు పెరుగుతుంది కాబట్టి. అంటే 40 ఏళ్ల లోపు 40 ఏళ్ల పైబడిన వారిలో తేడా ఉంటుందా? అవును. 40 ఏళ్ల లోపు రోగులలో ట్రిపుల్ అసెస్మెంట్ అంతా నార్మల్గా ఉందనుకోండి, అప్పుడు భరోసా ఇచ్చి వార్షికంగా ఇమేజింగ్తో ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. ఓకే. మరి 40 ఏళ్లు పైబడిన వారిలో? 40 ఏళ్లు దాటిన వారిలో సింగిల్ డక్ట్ నుంచి బ్లడీ లేదా సీరస్ డిశ్చార్జ్ వస్తే డయాగ్నోస్టిక్గానూ థెరప్యూటిక్గానూ మైక్రోడొకెక్టమీ చేయడమే బెటర్. మల్టిపుల్ డక్స్ నుంచి వస్తే? మల్టిపుల్ డక్ట్స్ నుంచి బ్లడీ సీరస్ డిశ్చార్జ్ వస్తే హ్యాడ్ఫీల్డ్స్ మేజర్ మామ్మరీ డక్ట్ ఎక్సిషన్ చేయాలి. మేజర్ డక్ట్ ఎక్సిషన్? అవును. చాలా వరకు డక్ట్ పాపిలోమాలు నిప్పుల్కి దగ్గర్లోనే సుమారు 5 సెంటీమీటర్ల దూరంలోపే ఉంటాయి కాబట్టి మేజర్ డక్ట్ ఎక్సిషన్లో ఆ రెట్రో అరియోలా డక్ట్స్ మొత్తాన్ని తీసేస్తాం. ఇది అండర్లయింగ్ మ్యాలిగ్నెన్సీని రూలౌట్ చేయడానికి, లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బాగా వివరించారు. నిప్పిల్ డిశ్చార్జ్ గురించి చాలా విషయాలు స్పష్టమయ్యాయి. మా పోడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.